మిత్రమా, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. కోపం ఉన్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక్క మనిషి కాదు, నీ జీవితం కూడా మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఒక అమ్మాయి మనసు అన్ని విధాలుగా విరిగిపోయినప్పుడు తను ఎలా ఉంటుందో తెలుసా? 1, నవ్వడం ఆపేస్తుంది. 2, ఎదుటివాన్ని నమ్మడం ఆపేస్తుంది. 3, మన అనుకున్న వాళ్ళని దూరంగా పెడుతుంది. 4, ఒంటరితనాన్ని నేర్చుకుంటుంది. 5, ఇంక ఎలా అయినా సరే అందరికీ సమాధానం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది మిత్రమా. నీకు నచ్చితే దేవతంటావు, నచ్చకపోతే దెయ్యం. నువ్వు చెప్పినట్టు వింటే తన అపురూపం, వినకపోతే నీకు అవమానం. నిన్ను బాధించుకుంటూ ఉంటే తను చాలా సున్నితం, లేదంటే చాలా ప్రమాదకరం అంటావు. దీన్ని ప్రేమ అంటారు మిత్రమా. ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మనమని ఆలోచనే లేదు. ఈ రోజుల్లో సగం మందికి ఇదే బంధం. అర్థమైందనుకుంటా మిత్రమా. భర్త ప్రేమ లేని ఆడది బ్రతుకుతుంది, కానీ బతుకున్న జీవోత్సవంలా మారుతుంది. కానీ తన కోసం కాదు, తన పిల్లల కోసం. ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ భర్త కారణమవుతాడే తప్ప తనంతట తాను నాశనం అవ్వదు మిత్రమా. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమీ చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళకి, అంటే అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అపార్థమవుతుంది మిత్రమా. 1 సెకండ్ చాలు మెసేజ్ చేయడానికి. కానీ మెసేజ్ చేయాలంటే వాళ్ళకి మనం గుర్తైనా ఉండాలి, లేదా వాళ్ళ ఆలోచనలైనా సరే మనం ఉండాలి. ఈ 2 లేకపోతే మనం ఎంత ఎదురు చూసినా సరే వ్యర్థమే కదా మిత్రమా. కాదంటారా? ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే అది ద్రోహమే అవుతుంది. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు మిత్రమా, మార్పు కూడా. భార్య మనసులో బాధను భర్తకి చెప్పుకుంటూ కాస్త ఉపశమనం ఉంటుందని అనుకుంటుంది. కానీ భార్య బాధకు భర్తే కారణమైతే ఎవరికి చెప్పుకుంటుంది? తనలో తాను కుమిలిపోవడం తప్ప. మిత్రమా, మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు మిత్రమా. దేనికైనా సరే ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం పెరుగుతుంది. ఎదురు చూడడం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది మిత్రమా, సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరం అవ్వి శూన్యం మిగిలిపోతుంది. పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే, కానీ ప్రతిదానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుంది మిత్రమా. కనుక భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే జీవన గమనం తృప్తిగా సాగుతుంది మిత్రమా. మిత్రమా, కష్టాలన్నీ నీకు అడ్డంకిలా కాక అవకాశాలుగా మారాలి. ప్రతి అపజయం ఒక పాఠం, అది నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది మిత్రమా. ధైర్యం కలిగించుకో, ఎదిరింపులు నిన్ను బలంగా చేస్తాయి. ప్రతి చిన్న ప్రయత్నం కూడా నీ లక్ష్యానికి దారి తీస్తుంది మిత్రమా. నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. విజయం సొంతం చేసుకోవాలనుకుంటే ఓపిగ్గా పట్టుదలగా ముందుకు సాగు మిత్రమా. ఒక పెద్దాయన్ను నేను ఇలా అడిగాను, మీ వలన ఉపకారం పొందినవారు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఏమిటి విడ్డూరం అని. ఆయన ఇలా అన్నారు, నాకు చేతనైంది నేను చేశాను, వారికి చేతనైంది వారు చేస్తున్నారు. ఎవరైనా సరే వారికి చేతకాని పని చేయలేరు కదా అని. కాదంటారా? ఎవరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు మిత్రమా. మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుని మాత్రమే. కాబట్టి చేసే ప్రతి పని కూడా అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారు అన్న స్రోతోనే చేస్తూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది మిత్రమా. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి మిత్రమా.
అందుకని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలంతే మిత్రమా. ఒక జీవిత రహస్యం చెప్పన మిత్రమా. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగించిన బాధను తలుచుకుంటూ కృంగిపోక, నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవన రహస్యం మిత్రమా. మనిషి 3 కాలాలు సద్వినియోగం చేసుకుని జీవితాన్ని నిలబెట్టుకోవాలి. కాలాన్ని వృధా చేసి చేతులు కాల్చుకోకూడదు మిత్రమా. క్షణక్షణం సాధన చేయడమే ఆదర్శ మానవుడికి సహజ లక్షణం మిత్రమా. మనిషి కళ్ళ ఫలితం తేల్చేది వర్తమానమే. అది కూడా ప్రత్యక్ష దైవంతో సమానమని గుర్తించుకో మిత్రమా. ఒకరికి అదృష్టం చూసి ఈర్ష్య చెందొద్దు. ఒకరి దురదృష్టం చూసి సంతోషించుకో. ఎందుకంటే అందరి జీవితాల్లో ఈ రెండూ తొంగి చూస్తూ ఉంటాయి. మన గత జన్మలో చేసుకున్న పుణ్యము పాపముల ఫలితం వల్ల ముందు వెనక అవుతుంటాయి మిత్రమా. అంత మాత్రాన గంతులు వేయడం, దిగాల పడ్డం మంచిది కాదు కదా మిత్రమా. ఉదయాన్నే గుడి మెట్లు ఎక్కుతుంటే ధర్మం చేయి బాబు అన్నాడు ఒక బిచ్చగాడు. కాళ్ళు చేతులు బాగున్నాయిగా అని చిరాకు పడుతూ ముందుకు వెళ్ళిపోయాను. నేను మాత్రం గుడి లోపలికి వెళ్ళి ఆ దేవుణ్ణి అనేక వరాలు కోరాను. నా కాళ్ళు చేతులు కూడా బాగానే ఉన్నాయి కదా అని నాకు అప్పుడనిపించింది మిత్రమా. ఏమంటారు? ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకోవాలి. నీలో ఎన్నో తప్పులున్నప్పుడు ఎదుటివారిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో మిత్రమా. ఎదుటివారి గురించి కాదు, ముందు నువ్వు ఎంత నీతిగా ఉన్నావో కూడా ఆలోచించుకోవాలి. సమయాన్ని ఇలా ఉపయోగించుకోవాలి. పని కోసం నువ్వు కేటాయిస్తే అది నీకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కేటాయిస్తే అది నీ ఆలోచన శక్తిని పెంచుతుంది. చదవడానికి కేటాయిస్తే అది నీ జ్ఞానాన్ని పెంచుతుంది. నవ్వడానికి కేటాయిస్తే అది నీ జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు నువ్వు కేటాయిస్తే అది నీ మనసుకు ఆనందాన్నిస్తుంది మిత్రమా. వ్యాయామానికి కేటాయిస్తే అది నీకు ఆరోగ్యాన్నిస్తుంది. భగవంతుని ప్రార్థనకు కేటాయిస్తే అది నీ మనసుకు ప్రశాంతతనిస్తుంది మిత్రమా. సముద్రం అనేది అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాలు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే మిత్రమా. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎలా ఉంటే అలాగనే అవుతుంది, కాదంటారా మిత్రమా. ఒక అమ్మాయి నీతో తన బాధల్ని సంతోషాన్ని పంచుకుంటుందంటే ఆమె నిన్నొక మంచి స్నేహితుడిగా నమ్ముతుందని అర్థం మిత్రమా. అదే అమ్మాయి నీకోసం కన్నీరు కార్చిందంటే నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని అర్థం. ఆమె నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతుందంటే తన జీవితం మొత్తం నువ్వే కావాలని అర్థం. ఎప్పుడు కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఒక అబ్బాయితో నేరుగా చెప్పే అమ్మాయిని మాత్రం నమ్మడం మాత్రం చాలా కష్టం మిత్రమా. ఏ స్త్రీ అయితే మిమ్మల్ని చూసి చూడనట్లు ఉంటుందో ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు నటిస్తుందని అర్థం. కానీ అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటారు, ఇలాగే ప్రేమిస్తారనుకోవడం పొరపాటే. కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే అబద్ధాన్ని కూడా నిజమనే మాట్లాడతారు. అది అబద్ధమని వాళ్ళకి తెలిసినా కూడా అది అబద్ధమని వాళ్ళకి తెలియనట్టు అదే నిజమన్నట్లుగా మాట్లాడతారు మిత్రమా. అందుకే ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.